హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. నేను ఈ అథ్లెటిక్స్ ఈవెంట్స్ కోచ్గా చేస్తూ ఉన్నాను. నా దగ్గర సుమారు ఒక 25 మెంబర్స్ ఉన్నారు. ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్ ప్రిపేర్ అందరూ చెప్పినట్టు కాక నాకు తెలిసిన కొన్ని సింపుల్ టెక్నిక్స్ అయితే చెప్తాను. 1600 రిలీవ్ ఎలాగా రీచ్ అంటే ఇన్ టైంలో ఎలా రీచ్ అవ్వడానికి అవకాశం అనేది అని నాకు తెలిసిన సింపుల్ టెక్నిక్స్ కొన్ని చెప్తాను. విషయం ఏంటంటే, మన 1600 స్టార్ట్ చేసేటప్పుడు మనకి మ్యాక్సిమం ఒక 15 ఆర్ 20 మెంబర్స్ అనేది ఎక్కువ వదలడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అప్పుడు ఆ రోజు ఉన్న స్ట్రెంత్ని బట్టి ఈవెంట్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. అయితే ఏంటంటే, మనం 1600 రిలే స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే, మనకి బోర్డర్ లైన్ ఉంటుంది, అవుటర్ లైన్ 2 ఉంటాయి. ఈ 2 లైన్ మనకి ఏంటంటే ఒక లైన్గా నుంచోబెడతారు. ఫస్ట్ అండ్ సెకండ్ రో నుంచోవచ్చు, లేదంటే థర్డ్ రోడ్ అంటే 2-3 రోలు నుంచోవచ్చు. దానివల్ల ఏంటంటే, స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఒకే ఊపిలో పరిగెట్టేటప్పుడు బోర్డర్ లైన్కి రావాలని చెప్పేసి అందరు ప్రయత్నం అయితే చేస్తారు డిస్టెన్స్ తగ్గించుకుంటాకి. ఆ టైంలో ఏమవుతుందంటే, అందరూ స్పీడ్గా ఉంటే ఒకరికొకరు తగిలి పడిపోవడము, ఇంజురీస్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం ఈ టైంలో ఏంటంటే, స్టార్టింగ్ అనేది స్పీడ్ తీసుకుంటారు కొంతమంది. కాదంటే మనం నిదానంగా చూసుకొని నిదానంగా బోర్డర్ లైన్కి బేస్ చేసుకున్న తర్వాత మనం రన్నింగ్ అనేది మనం రెగ్యులర్గా ఎలాగైతే చేస్తామో మనకి ఈ లెంత్ అయితే మనకి సరిపోతుంది మన బాడీకి. అంటే మనకు అలవాటైన రన్నింగ్ ఎంతైతే ఉంటుందో ఆ లెవెల్లో నిదానం మనం ఇంప్రూవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఒక్కసారి పరిగెట్టేయకుండా కొంచెం, అంటే మనకు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు తొందరగా రీచ్ అయిపోయారు. అందరూ 4 laps అనేది వేయవలసిందే. 4 laps కంప్లీట్ అవ్వడానికి మనకు అనేది ఒక టైం ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మనం కంగారు పడి పరిగెట్టేస్తారు. అందరూ కంగారు పడిపోయి పరిగెత్తి ఒకరికొకరు టచ్ అయ్యి పడిపోవడం, ఇంజురీ జరగడం జరుగుతుంది. ఆ మిస్టేక్స్ అనేది చేయమాకండి. ఒకటి, రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ అవుటర్ లైన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు నిదానంగా, మనం ఫ్రంట్ వెళ్ళిపోయిన వాళ్ళు పెద్ద స్పీడ్ ఏమి వెళ్ళిపోరు. జస్ట్ 1 or 2 seconds గ్యాప్ ఉంటుంది. అదే మనకు పెద్ద టైం కాదు అది. జస్ట్ ఏంటంటే, వీళ్ళు వెళ్ళిపోయినాయండి పర్లేదు. మీరు బోర్డర్ లైన్కి ఫస్ట్ మనకి బోర్డర్ లైన్ ఏదైతే ఉంటుందో అది వచ్చే వరకు కొంచెం స్లో చేసుకొని, అది వచ్చిన తర్వాత మీరు 1 by 1 మీరు ఎవరైనా క్రాస్ చేయగలము అనుకుంటే ఓకే. క్రాస్ చేయాలనుకున్నప్పుడు కూడా బోర్డర్ లైన్లో కరుగుల్లో మాత్రం క్రాస్ చేయమని. కరుగుల్లో వచ్చేసరికి లెంత్ ఎక్కువ పడుతుంది, దానివల్ల డిస్టెన్స్ పెరుగుతుంది. స్ట్రైట్ లైన్ అప్పుడు ఏంటంటే, స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు మనకి లెగ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. క్రాస్ చేసేటప్పుడు కూడా జస్ట్ అలా వెళ్ళి క్రాస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కరుగుల్లో అలా కాకుండా సైడ్ క్రాస్ చేసేటప్పుడు ఏంటంటే లెగ్ ఓపెన్ అవుతుంది చాలామందికి. మనకు కూడా బయట నుంచి క్రాస్ చేయడం అనేది అవుతుంది. దానివల్ల ఏంటంటే లెంత్ పెరిగింది. ఆ పొరపాటు అయితే చేయమాకండి. ఓన్లీ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు క్రాస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే స్టెప్ మెయింటైన్ చేయండి. ఒకే స్టెప్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే బ్రీత్ అనేది ఆటోమేటిక్ కంట్రోల్లో ఉంటుంది. ఇన్ని రోజు మనం ప్రాక్టీస్ చేసినందుకు. ఒకసారి మనం లెంత్ ఎక్కువ తీసుకొని ఒకసారి తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది తొందరగా. బాడీ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల ఏంటంటే 1 or 2 రౌండ్స్ చేసేసరికి మన బాడీలో ఓపిక అయిపోతుంది. లాస్ట్ రౌండ్కి కాలు కూడా లేగలేని పరిస్థితి కూడా వచ్చేస్తుంది కొంతమంది. ఈవెన్ ఏంటంటే, ఫ్రంట్ వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని క్రాస్ చేయాలి, నాకు టైం ఇంకా లేదేమని ఒక ఆలోచనలో ఉంటుంది. టైం అనేది ఇన్ టైం అందరికీ వస్తుందండి, డెఫినెట్లీ. అది ఎవరు ఎందుకంటే ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసినందుకు ఇన్ టైంలో అయితే అందరూ వేయగలుగుతారు. దీంట్లో మెరిట్ ఏం లేకపోయినా సరే ఇన్ టైంలో అయితే అందరూ కవర్ చేయగలుగుతారు. దానివల్ల ఏంటంటే ఫస్ట్ టెన్షన్ పడొద్దు ఒకటి. నెక్స్ట్ ఏంటంటే, మన పక్కన ఉన్న వాళ్ళని మనం సపోర్ట్ తీసుకోవాలి అంతే. జస్ట్ సపోర్ట్ తీసుకోవాలి. కానీ వీళ్ళు పరిగెడుతున్నారని మనం పరిగెట్టామంటే మన ఓపిక అయిపోతుంది. మన ఓపికను బట్టి అవతలని సపోర్ట్ తీసుకొని పరిగెత్తవచ్చు. వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం కూడా కొందరికి పక్కన పరిగెట్టే వాళ్ళని చూసి ఏంటంటే స్టెప్ కలిసిందంటే ఆటోమేటిక్గా మర్చిపోతారు, వాళ్ళతో పరిగెడుతూ ఉంటారు. అది కొందరు ఫీలింగ్. అది
అవతల మనం స్టెప్ కలుపుకొని వెళ్తే మనకి టైమింగ్ వస్తుంది, ప్లస్ బ్రీతింగ్ అనేది అది మనం క్రాస్ చేయాలనుకుంటే చేయొచ్చు. కాకపోతే ఓవర్గా క్రాస్ చేసిన ఉపయోగం ఏమి ఉండదండి. మన బాడీ ఎంతవరకు అయితే సపోర్ట్ చేస్తుందో దాన్ని బట్టి చేసుకోవాలి. అవుతా ఉన్నారు అయితే వాళ్ళతో కూడా నేను కూడా ప్రిపేర్ అవుతా ఉన్నాను. ఈరోజు నేను 1600 ఈవెంట్ వేసుకుని రన్నింగ్ టైం పెట్టాను. అంటే 1600 వేసాను. దానికి నాకు వచ్చి 6 minutes 20 seconds పడింది. అయితే మనకి చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే ఇన్ టైంలో వేయలేమన్న ఒక టెన్షన్ ఉంటుంది. అయితే ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మ్యాక్సిమం అందరూ గ్రౌండ్కి వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వన్ అందరూ కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ. 1600 అనేది చాలామంది ఏంటంటే 1600 అనేసరికి టైమింగ్ తక్కువ ఉంటుంది, క్వాలిఫై అవ్వలేమన్న ఒక టెన్షన్లో ఉంటారు. అయితే టెన్షన్ అయితే పడాల్సిన అవసరమే లేదు. మనం మ్యాక్సిమం ఫస్ట్ అసలు ఫియర్ అనేది వదిలేస్తే ఆటోమేటిక్గా ఏమి ఉండదు. గ్రౌండ్ ఫియర్ అనేది వదిలేసేయాలి. 1600 వచ్చేసరికి చాలామందికి చాలా మిస్టేక్స్ అనేది ఉంటుంది. వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు గ్రౌండ్లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా పరిగెడతారు. ఒక్కొక్కరు స్పీడ్ వెళ్ళిపోతారు, ఒక్కొక్కరు వాళ్ళ స్టామినాని బట్టి వాళ్ళు వెళ్తూ ఉంటారు. అయితే కొందరు ఏం చేస్తారంటే స్పీడ్గా వెళ్ళని బేస్ చేసుకొని వీళ్ళు కూడా పరిగెట్టడం వల్ల వాళ్ళకి ఏంటంటే బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవ్వదు. నార్మల్గా ఆ బ్రీతింగ్ కంట్రోల్ అవ్వకపోవడం ఏంటంటే ఫస్ట్ ల్యాప్ అయ్యేసరికి, సెకండ్ ల్యాప్ అయ్యేసరికి మన బాడీలో ఉన్న స్టామినా అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఈ కాళ్ళు లేగవు. దానివల్ల ఏంటంటే మనం ఈవెన్ రన్నింగ్ అనేది లాంగ్ రన్ అప్పుడు స్లోగా ఇంప్రూవ్మెంట్ చేసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే ఒకే స్టెప్ మెయింటైన్ చేసుకోవాలి. ఒకే స్టెప్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకుని వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి బాడీ అనేది తొందరగా అలసిపోదు, బ్రీతింగ్ కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే ఫినిషింగ్ వరకు కూడా మనకి ఇబ్బంది అనిపించదు.